నేను ప్రియా. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. రాజంపేట జిల్లా సాధన కోసం ఉధృతమవుతున్న ఆందోళనలు. పాత బస్టాండ్ సర్కిల్ వద్ద రిలే దీక్షల ప్రారంభం. పేద ప్రజల అభ్యున్నతి కూటమి ప్రభుత్వ లక్ష్యం. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. యురేనియం పరిశ్రమ వల్ల నష్టపోతున్న గ్రామాల ప్రజలను ఆదుకోవాలి. కలెక్టర్ను కలిసిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. రాజంపేట జిల్లా సాధన కోసం రాజంపేటలో రోజురోజుకి ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఈరోజు జిల్లా సాధన కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాజంపేట పాత బస్టాండ్లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని పాత బస్టాండ్లో రాజంపేట జిల్లా సాధన కోసం గురువారం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ శిబిరాన్ని రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, జనసేన పార్లమెంట్ సమన్వయకర్త అత్తి కృష్ణ తదితరులు రిలే నిరాహార దీక్షలో కూర్చుంటున్న వారిని పూలమాలలు వేసి అభినందించి ప్రారంభించారు. జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజంపేట జిల్లా కేంద్రం చేయాలి అని నినాదాలు చేశారు. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా విజయం ఖచ్చితంగా జరుగుతానని ఆ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ నరసింహ స్వామిని అందరినీ నేను అనుకుంటున్నాను. వాళ్ళ భయం ఉంటుందని ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా ఇది సాధిస్తాం. రాజంపేట ప్రకటించాలి. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా అనిశ్చితి రావడానికి కారణం వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులే. గతంలో పార్లమెంటు కేంద్రాలను జిల్లాగా మార్చాలనుకున్నప్పుడు అన్ని అర్హతలు ఉన్నటువంటి రాజంపేటని జిల్లా కేంద్రంగా అనౌన్స్ చేస్తుంటే గనక ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. గతంలో వైసీపీ పాలకులు కేవలం రాజంపేట ప్రాంతంలో భూ కబ్జాలకు పరిమితమైనారే తప్ప ప్రజల గురించి ఎక్కడ పట్టించుకున్న పాపాలు లేవు. ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటిది వాళ్ళు ఇక్కడ కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. గతంలో చేసిన తప్పులకి మీరు క్షమాపణ అడగండి, బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పండి. అదేవిధంగా మేము కూటమి ప్రభుత్వం తరఫున ఒకే సవాల్ చేస్తూ ఉన్నాం. మీరు గతంలో ప్రజల అభివృద్ధికి పాటుపడి ఉంటే మా 1.5 సంవత్సర పాలనకి, మీ 5 సంవత్సరాల పాలనకి రెఫరెండంగా ఒక బహిరంగ సమావేశం ఏర్పాటు చేద్దాం, బహిరంగ చర్చను జరుపుదాం. మీరు అభివృద్ధి చేయలేదు, ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు, జిల్లా కేంద్రాన్ని పోగొట్టారు, సెంటిమెంట్ చేశారు. ఆ రోజు మీరందరూ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. కాబట్టి బహిరంగ చర్చకు మీరు వస్తారా సవాల్ అనేటువంటిది మేము మా కూటమి ప్రభుత్వం తరఫున ఇవాళ. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది అని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో వివిధ కారణాల చేత దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు అందజేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో చిత్తశుద్ధితో పేద ప్రజల అభ్యున్నతి పనిచేస్తున్నారని, వైద్యం, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు కడప నియోజకవర్గంలో దాదాపు 3.5 కోట్ల రూపాయల చెక్కులను అందించామన్నారు. మీకు ప్రభుత్వం ఇంత కష్టపడించి మేము పనిచేసినప్పుడు మీరు దాని గురించి ఒక థ్యాంక్స్ చెప్పాలి కదా. మీరు టెస్టిమోనీస్ కూడా పాల్గొంటున్నారు. ఈరోజు మళ్ళీ ఒక 5 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 3.5 కోటి పైచిలుకు, ఎగ్జాక్ట్గా నెంబర్ కూడా నాకు తెలీదు, 3.5 కోటి పైచిలుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. కడప నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఈరోజు కలిపితే దాదాపు 360 మందికి దాదాపు సీఎం రిలీఫ్ ఫండ్ జరగడం జరిగింది. ఇంకొక 40 చెక్కులు రెడీగా ఉన్నాయి. అంటే ఎంత చిత్తశుద్ధితో పేద ప్రజలు ఆరోగ్య కారణాలతో
ఆరోగ్య వైద్యాని కోసం ఖర్చు పెట్టుకుంటే వాళ్ళు ఆర్థికంగా చితికిపోతే అలాంటి వాళ్ళకందరికీ సాయం చేసే ఉద్దేశంతో గెలిచిన దినం నుంచి చాలా సిన్సియర్గా సీఎం రిలీఫ్ ఫండ్ల మీద పనిచేయడం జరుగుతూ ఉంది. ఎవళ్ళు వచ్చినా కానీ పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు సాయం చేసే విధంగా పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు ఎంతోమంది వైసీపీకి పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చెక్కులు తీసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఉల్టా పెట్టేసి వైసీపీ పార్టీ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నా అంటే ఒకటే చెప్తా ఉన్నారు, ఎలక్షన్ వచ్చినప్పుడు పార్టీలతో పోరాడదాం, ఎలక్షన్ లేనప్పుడు కడప నియోజకవర్గంలోని ప్రజలందరికీ సేవ చేసేదానికి ఇక్కడ పోటీ చేయడం జరిగింది, గెలవడం జరిగింది. సో ఆ నైతిక విలువలతో పనిచేస్తున్నాం ఈరోజు కడప నియోజకవర్గంలో. డెఫినెట్గా రాబో కాలంలో కూడా ఇంతకంటే పెద్ద ఎత్తున పనిచేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇంకా మా ఎయిమ్స్ అండ్ గోల్స్ చాలా ఉన్నాయి కడప నియోజకవర్గం. వాటన్నిటినీ ఒక పక్క ప్రణాళికలతో ప్లాన్ చేసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. మాకున్న ఈరోజు ఎమ్మెల్యే గెలిచినాక నాకున్న ఒకటే ఒక అవరోధం ఏంటంటే ఆర్థికంగా రాష్ట్రం చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. వాళ్ళ దగ్గర నుంచి నిధులు తెచ్చుకొని పనిచేయడం అనేదే కష్టంగా ఉంది. అంతకంటే మమ్మల్ని ఆపే శక్తి ఏదీ లేదు కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం. దాన్ని కూడా అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నాము. మా సహాయ శక్తుల కడప నియోజకవర్గ డిసెంబర్ నెలలోపు కడప జిల్లాలో పెండింగ్లో ఉన్న స్మార్ట్ కిచెన్ షెడ్స్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలైన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్ నిర్మాణ పనులను డిసెంబర్ చివరి నాటికి పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాలన్నారు. ఇప్పటికే జిల్లాలో పలుచోట్ల స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత శుచిగా, రుచికరంగా, తాజాగా విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. కడుతూనే ఉంటారు. బట్ నువ్వు ఒక ఇది వేస్తే మీకు వచ్చేస్తారు కదా, మనకు 4-5 days. ఓకే, లాస్ట్ టైం కూడా ఇదే డేటా ఉంది. లాస్ట్ టైం ఎప్పుడు చేసాం మనం రివ్యూ, అప్పటికి ఇప్పటికి ఏమీ చేంజ్ కాలేదు. ఇక్కడ పుట్టింగ్ లెవెల్ నుంచి వింటర్కి వచ్చినాయి సార్. వింటర్ నుండి వచ్చినాయి. ఇప్పుడు కూడా అక్కడ కొన్ని 12-15 అవుతున్నాయి. లింక్ బీమ్ దగ్గర లింక్ బీమ్ అంటే మీకు 14 ఉన్నాయి. లాస్ట్ టైం 4వ తారీఖు రివ్యూ చేశారు సార్. పెర్ఫార్మెన్స్ కదా 3 రూఫ్లు అయినాయండి. అది కూడా 3 కూడా ఎప్పుడైనాయి? ఆల్మోస్ట్ 1 week బ్యాక్ అయినాయి. 6 వచ్చినాయి కదా. కాదు కదా, రూఫ్ లెవెల్కి ఆల్రెడీ 6 ఉన్నాయి, రెంట్ లెవెల్కి 6 ఉన్నాయి. వింటర్ లెవెల్ 9 ఉన్నాయి సార్. అవి 20 మీరు ఓల్డ్ క్రియేటర్ చూస్తున్నారు. ఫస్ట్ లేటెస్ట్ కూర్చోడు దానికేనయ్యా. వాళ్ళతో కనుక్కొని ఒకసారి 40 ఏళ్లుగా అటవీ భూమిలో నివాసం ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి ఫారెస్ట్ అధికారులు ఖాళీ చేయాలి అని ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకుని తమకు న్యాయం చేయాలి అని ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని పెన్ననగర్, ఈశ్వర్రెడ్డి నగర్ వాసులు విజ్ఞప్తి చేశారు. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన నోటీసులపై కోర్టుకు వెళ్లిన సందర్భంలో ఐటీ శాఖ మంత్రి లోకేష్ను మంగళగిరిలో ప్రజా దర్బారులో కలిసి తమ సమస్యను తెలియజేయడంతో సానుకూలంగా స్పందించి తగు చర్యల కోసం జిల్లా అధికారులకు పంపడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు నిర్మించుకుని ప్రభుత్వానికి పనులు చెల్లిస్తున్న నిరుపేదలను 15 రోజుల్లో ఖాళీ చేయాలి అని చెప్పడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ ఆదేశాలతో స్థానిక ఫారెస్ట్ అధికారులు తమను పిలిపించి మాట్లాడారని, సుమారు 300 కుటుంబాలు ఫారెస్ట్ అధికారుల చర్యల వల్ల రోడ్డుపై పడే పరిస్థితి ఉందని వారు పేర్కొన్నారు. ప్రాంత ప్రజల తరఫున ఈ నోటీసు తరఫున మేడంకు మా సమస్య చెప్పుకోవడానికి ఇక్కడికి మేము వచ్చాము. మాకు ఇచ్చిన నోటీస్ ప్రకారం ఇక్కడ మేము దాదాపు 1998 నుంచి మాకు ఇంటి పన్నులు కానీ, కుళాయి పన్నులు కానీ, మంచినీటి కనెక్షన్లు మంజూరు చేశారు. దానికి సంబంధించిన ప్రతి రసీదు మా దగ్గర రసీదుల రూపంలో ప్రతి ఒక్క రసీదు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది మాకు దాదాపు గవర్నమెంట్ ఏమేమి వసతులు కల్పించుతుందో ఆ వసతులంతా కల్పించారు.
మాకు దాదాపు గవర్నమెంట్ తరఫున 2,40,000 రూపాయలు కూడా మాకు శాంక్షన్ చేశారు. దానికి మేము ఎన్నో లక్షలు జోడించి అప్పులు చేసి అవన్నీ మేము ఇల్లు నిర్మించుకున్నాము. ఈరోజు ఫారెస్ట్ ల్యాండ్ అని వీళ్ళు ఈరోజు మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు మేము ఇక్కడ మేడంను కలిసేదానికి వచ్చినాము. దాదాపు మేము 300 నుంచి 400 కుటుంబాలు ఇక్కడ నివసించుతున్నాయి. గవర్నమెంట్కు ఆన్లైన్ ద్వారా మేము కట్టిన పన్ను రసీదులు, నీటి పన్ను రసీదులు, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లులు, ఇలా ప్రతి ఒక్కటి మా దగ్గర మేము ప్రూఫ్స్తో ఈ గవర్నమెంట్ మాకు ఇచ్చింది. ఇది మేము మా సెల్ ద్వారా మా పేరు ద్వారా మాకు ఇచ్చిన నోటీసులు నెంబర్లు ఈ నెంబర్ల ద్వారా మేము గవర్నమెంట్కి ఆన్లైన్లో పన్నులు కట్టాము. ఇది దాదాపు మేము 43 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉండే నివాసంలో దాదాపు 98 నుంచి మేము పన్ను రసీదులు మా దగ్గర పన్ను రసీదులు మేము కడుతూ వస్తున్నాము. కాబట్టి మా బాధను మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళాలని మేడం గారిని కలవడానికి ఇక్కడికి వచ్చాము. నా పేరు కాసారపు సురేష్, మాది ఈశ్వరెడ్డి నగరు, 11వ వార్డు, పొద్దుటూరు, కడప జిల్లా. మేము ఈశ్వరెడ్డి నగర్లో గత 40 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న మా ఇళ్లకు ఫారెస్ట్ వారు నోటీసులు ఇవ్వడం జరిగింది. అది 15 రోజుల్లో ఖాళీ చేయాలా. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని యురేనియం కర్మాగారం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పేర్కొన్నారు. ఈ మేరకు కడప కలెక్టర్ శ్రీధర్ గ్రామ ప్రజలతో కలిసి ఎమ్మెల్సీ బీటెక్ రవి వినతిపత్రం అందించారు. యురేనియం పరిశ్రమ వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, కేకే కొట్టాల గ్రామంపై అధిక భారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తగు చర్యలు తీసుకోవాలి అని కోరారు. టైలింగ్ పాయింట్ ఇతను రోజురోజుకి యురేనియం పరిశ్రమల అధికారులు పెంచుతూ పోతున్నారన్నారు. R&R ప్యాకేజీతో ఇల్లు ఇస్తామని, అలాగే భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదన్నారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. సార్ సార్ అలాగే ముఖ్యంగా కొట్టాల గ్రామం, ఎందుకంటే అది టైల్ బాండ్కు చాలా దగ్గరగా ఉంది. అంటే టైల్ బాండ్ అంటే ఏదైతే యురేనియం ప్రాజెక్టులో ఉండే వ్యర్థం అంతా కూడా అక్కడికి రోజు ఇన్ని టన్నుల చొప్పున అక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. ఆ టైల్ బాండ్ నుంచి ఆ తర్వాత వీచే గాలులు కానీ ఆ తర్వాత దాని రేడియేషన్ అంతా కూడా కొట్టాల గ్రామం మీద ఆ భారం అంతా ఎక్కువగా పడతా ఉంది. ఇంకోటి ప్రధానంగా బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే టైల్ బాండ్ విషయము ప్రతి సంవత్సరం కూడా అన్అఫీషియల్గా వీళ్ళు సమస్య వస్తుంది. అంటే వ్యర్థం అంతా ఎక్కువ అవుతుంది కాబట్టి అది సమస్య వస్తుంది కాబట్టి దాని హైట్ పెంచుతూ పోతూ ఉన్నారు. హైట్ ఎక్కువ అంటే ఇప్పుడు 2 కొండల మధ్య ఉంది. అది హైట్ ఉపరితలం పెరిగే కొద్దీ వాటి వీపు నుంచి వచ్చే గాలుల వలన ఈ గ్రామ ప్రజలు చాలా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఆ హైట్ పెంచొద్దండి. మా గ్రామంలో ఉండే మా భూములు అన్నీ తీసుకొని మాకు R&R ప్యాకేజీలో మాకు వేరే చోట చూపిస్తే మేము ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తాము. ఎందుకంటే ఈ రేడియేషను ఇదంతా మేము తట్టుకోలేకపోతున్నామని గత 4-5 సంవత్సరాల నుంచి రైతులు అక్కడ అడుగుతూ ఉండడము, వాళ్ళు ఇక్కడ ఉండే కలెక్టర్ల దృష్టికి దాన్ని తీసుకుపోయి వాళ్ళు ప్రతిసారి హైట్ పెంచుకుంటూ వీళ్ళను మభ్యపెడుతూ ఈ ప్రాసెస్ ఇలాగే జరుగుతూ పోతూ ఉంది. దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం, ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేయాలనే ఉద్దేశం. తనపై సోషల్ మీడియా వేదికగా జరిగిన తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై విచారించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్ర రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. కడపలో ఆయన మాట్లాడుతూ వైఎస్ షర్మిలమ్మ సవితమ్మపై దుష్ప్రచారం చేసిన వారిని ఎందుకు వదిలేశారని, తాను ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తే ఇంతవరకు ఛార్జిషీట్ ఎందుకు నమోదు చేయలేదు అని, ఈ కేసులో అసలైన నిందితుడు ఉదయ్ భూషణ్ను అరెస్ట్ చేసి 41A నోటీస్ ఇచ్చి వదిలేశారని ఆరోపించారు. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని జిల్లా ఎస్పీ సైతం వెల్లడించారని గుర్తు చేశారు. త్వరలో జిల్లా ఎస్పీని కలిసి వేగవంతం చేయాలి అని కోరుతున్నానన్నారు. అంతేకాకుండా వైఎస్ షర్మిలమ్మ, సునీతమ్మ కూటమి
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కేసు దర్యాప్తు వేగవంతం చేసేలా చూడాలి అని అన్నారు. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నా మీద గతంలో జరిగిన అసత్యపు ఆరోపణలు కావచ్చు, నిందలు కావచ్చు, వేధింపులు కావచ్చు, వాటన్నిటికీ కూడా నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. గతంలో నేను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తున్నాను ఇప్పుడు కూడా. కానీ నా మీద కొన్ని దుష్ప్రచారాలు, అసత్యపు ఆరోపణలు, నిందలు ఇవన్నీ జరిగినాయి, అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు వాటికి కారణాలు ఏం జరిగాయి అనేది నేను చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ నుంచి షర్మిలమ్మ గారి మీద కావచ్చు, సునీతమ్మ గారి మీద కావచ్చు, విజయమ్మ గారి మీద కావచ్చు, నేను సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకపోయినా కూడా వారిని నేను అసభ్యకరంగా తిడుతున్నట్లు, వారిని చాలా దూషణలు చేసినట్లు నా మీద ఆరోపణలు చేసి, నా మీద ఇవన్నీ జరుగుతుండగా నాకు తెలిసి వెంటనే నేను పులివెందుల పోలీసు వారిని గతంలో అనగా 2024 ఫిబ్రవరిలో నేను పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున్న అధికారులు, జిల్లా ఎస్పీ గారు ఆ రోజు సిద్ధార్థ కౌశల్ గారు, తర్వాత పులివెందుల సిఐ శంకర్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా అధికారులు అందరూ కూడా ఆ కేసును కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత విచారణ వేగంగా ప్రారంభించారు కూడా. 48 అవర్స్లోనే ఆ నిందితుడు ఎవరైతే పట్టుకొని వచ్చారో తీసుకున్నారో ఆ నిందితుడిని కూడా కడపకు తీసుకుని వచ్చి కడప పోలీసు వారి కార్యాలయంలోనే ప్రెస్ మీట్ పెట్టి ఆ నిందితుడిని చూపించి, అలానా వర్రా రవీంద్రారెడ్డికి ఈ సునీతమ్మ గారి మీద, విజయమ్మ గారి మీద, షర్మిలమ్మ గారి మీద ఈ దూషణలకు దిగిన వాటి పోస్టింగ్లకు సంబంధించి వర్రా రవీంద్రారెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి పోలీసు అధికారులు గతంలోనే చెప్పడం జరిగింది. దాని క్రైమ్ నెంబర్ కూడా 45/2024, దానికి సంబంధించిన కాపీలు కూడా మీకు ఇస్తాను. ఆ కేసుకు సంబంధించి గతంలో రాయలసీమ ప్రాంతాన్ని, ప్రతి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడంతో అన్ని జిల్లాల్లో అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్లేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. కడప నగరంలో ఎమ్మెల్యే నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్వోదయ పథకం కింద మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని, ఇందులో 20,000 కోట్ల రూపాయలను కేవలం రాయలసీమ ప్రాంతానికి కేటాయించడం హర్షించదగ్గ విషయం అన్నారు. రాయలసీమలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఈ నిధులు ఉపయోగపడతాయన్నారు. హార్టికల్చర్ మెరుగు, రహదారుల అభివృద్ధి జరుగుతుంది అని, గత ప్రభుత్వంలో కేంద్ర నిధులను ఖర్చు పెట్టకుండా నిర్లక్ష్యం చేశామని స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారి కృషితో ఒక ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వోదయ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 40 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇవి మామూలుగా పూర్వోదయ స్కీమ్ అనేది ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక స్కీమ్. ఇది అంటే ఈశాన్య రాష్ట్రాలైన జార్ఖండ్, వెస్ట్ బెంగాలు, బీహారు ఇటువంటి రాష్ట్రాలకు మాత్రమే ఈ పూర్వోదయ స్కీము ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని చూసి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ను కూడా పూర్వోదయ స్కీమ్లో ఇంక్లూడ్ చేయడం, దాని ద్వారా 40 కోట్ల రూపాయలు ఈ 3.5 సంవత్సరాల్లో 40,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం, ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఇవంతా కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా రాయలసీమకు మహర్దశ పట్టబోతోందని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు సూచనప్రాయంగా కూడా అధికారులకు తగ ఆదేశాలు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రూపొందించాల్సిందిగా తెలియజేసిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. ఇది రాయలసీమకు ఒక గొప్ప అవకాశంగా మారుతూ ఉంది. దాంట్లో రాయలసీమలో ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో, మేజర్, మైనర్, మీడియం ప్రాజెక్టులు, ఇవన్నీ పూర్తి చేసేదానికి ఈ
పూర్వోదయ స్కీమ్ కింద ఇచ్చే నిధులన్నీ కూడా ఖర్చు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని నేషనల్ హైవేస్కు అనుసంధానం చేస్తూ గ్రామీణ ప్రాంతాల రోడ్లకు కూడా అంటే మండలాల నుంచి పట్టణాల నుంచి నేషనల్ హైవేకు అనుసంధానం చేస్తూ ఆ రోడ్లను కూడా డెవలప్ చేసేదానికి మౌలిక వసతుల కోసం కూడా కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా మిగిలిన 20,000 కోట్లు రాయలసీమలో హార్టికల్చర్ డెవలప్ చేసేదానికి. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తెలిపారు. కడప నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా సేకరించిన సంతకాలను నగరంలోని అంజద్ బాషా క్యాంప్ కార్యాలయం నుండి పార్టీ జిల్లా కార్యాలయానికి తీసుకువెళ్లే వాహనానికి అంజద్ బాషా ఇతర నేతలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజద్ బాషా మాజీ మేయర్ సురేష్ బాబులు మాట్లాడుతూ కడపలో 70,000 మంది సంతకాలు చేస్తూ మెడికల్ కాలేజీలను కాపాడుకోవడానికి ముందుకు వచ్చారని, ప్రతి సంతకం డిజిటలైజ్ చేశామని, జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను కమిషన్స్ కోసం టీడీపీకి ప్రైవేట్కి కట్టబెడుతుంది అన్నారు. ఈ సంతకాలను 15వ తేదీ జిల్లా కేంద్రం నుండి కేంద్ర కార్యాలయానికి పంపుతామని, 17వ తేదీ తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను కలిసి సమర్పిస్తారన్నారు. ఈ కోటి సంతకాలు చూసిన కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి అని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గాలన్నారు. మహిళలకు మోసం చేయడం జరుగుతుంది, విద్యార్థులకు మోసం చేయడం జరుగుతుంది, నిరుద్యోగ యువకులకు మోసం చేయడం జరుగుతుంది. మరి అన్ని వర్గాల ప్రజలకు మోసం చేస్తూ మరి ఈరోజు ఈ 18 మాసాల కాలంలో మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ దొంగ కేసులు బనాయించడము, మరి వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది చేయడము, మరి వాళ్ళ మీద అక్రమ కేసులు దొంగ కేసులు పెట్టి మరి వాళ్ళను జైలు పాలు చేయడము, కక్ష సాధింపులు. మరి ఈరోజు చూస్తే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. మరి వాళ్ళు ఇచ్చిన హామీలు మరి రాష్ట్ర ప్రజలకు అందించకపోగా మరి గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఏదైతే 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో మరి దాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేయాలి, ప్రైవేట్ వ్యక్తులకు మరి ఈరోజు అమ్మేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి దాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఆ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దిగ్విజయంగా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. మరి కోటి సంతకాలు చేయాలి అని అనుకుంటే మరి సుమారుగా 2 కోట్ల పైచిలకు మరి సంతకాలు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిస్థితి స్పష్టంగా మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈరోజు వచ్చి మేము సైతం దీని సంతకాలు చేస్తాము, మేము కూడా దీనికి వ్యతిరేకమని చెప్పి మహిళలనక విద్యార్థుల రాష్ట్రంలో ఫార్మసిస్ట్ హక్కుల కోసం పోరాడుతున్న ఏపీ ఫార్మసిస్ట్
జేఏసీ నేతలను త్వరలో జరగబోయే ఎన్నికలలో గెలిపించాలి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. కడపలో ఆయన ఓ ప్రకటనలో తమకు మద్దతు తెలియజేస్తూ వీడియో విడుదల చేశారు. రాష్ట్రంలో ఫార్మాసిస్ట్ హక్కుల కోసం పోరాడుతున్న ఏపీ ఫార్మాసిస్ట్ జేఏసీ నేతలను త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలిపించాలి అని సంబంధిత నాయకులు కోరారు. కడప నగరంలో వైఎస్ఆర్సీపీ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో వారు మీడియా సమావేశం నిర్వహించి అభ్యర్థాన్ని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా జేఏసీ రూపంలో ఏర్పడి ఫార్మాసిస్ట్ సమస్యల కోసం పోరాడుతున్న ప్యానెల్ సభ్యులను గెలిపించాలి అని, రాష్ట్రంలో మెడికల్ దుకాణాల్లో ఫార్మసిస్ట్ చదివిన వారికి కాకుండా తక్కువ జీతానికి ఎలాంటి చదువులు చదివిన వారిని ఉద్యోగులుగా చేర్చుకుంటున్నారని, ఇలాంటి వారిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకునే విధంగా తాము పోరాడతామని, అంతేకాకుండా మెడికల్ దుకాణాల యజమానుల హక్కుల సాధనకి కృషి చేస్తామని పేర్కొన్నారు. అందులో ఫార్మసీ ఎన్నికలకు పోటీ చేసేటువంటి వాళ్ళలో పెంచల నరసింహులు యొక్క బ్యాలెట్ నెంబరు 6, అదేవిధంగా కూటం జగదీష్ బ్యాలెట్ నెంబరు 10, బొర్రా దేవేంద్ర నాయక్ బ్యాలెట్ నెంబర్ 14, ఆర్ ప్రకాష్ రావు బ్యాలెట్ నెంబర్ 27, శ్రావణ్ కుమార్ బ్యాలెట్ నెంబర్ 28, షేక్ హసన్ బ్యాలెట్ నెంబర్ 32. ఈ 6 మంది ఒక ప్యానల్ గా ఏర్పడి నిరుద్యోగుల వాయిస్ను, అదేవిధంగా ప్రజారోగ్యం యొక్క వాయిస్ను, మెడికల్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, అదేవిధంగా మెడికల్ ఏజెన్సీలు చేస్తున్నటువంటి దురాఘాతాల పైన కత్తిగట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలనే ఒక మంచి లక్ష్యంతో వీరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వీరికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తా ఉంది. వీరు ఎన్నిక కావడం కోసం వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి అవి అక్రమార్కుల పరం కాకుండా నిజమైనటువంటి ఫార్మసిస్టులతో ఓట్లు వేయించడానికి కావాల్సినటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టమని చెప్పేసి పిలుపునిస్తాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 60,000 మంది ఫార్మసిస్టులు ఏదైతే ఓటర్స్ గా ఉన్నారో ఈ ఓట్లు స్వేచ్ఛగా వినియోగించుకొని ప్రజారోగ్యాన్ని కాపాడేటువంటి ఈ ప్యానల్ కు మీ యొక్క ఓటును వేయాలని చెప్పేసి మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 6 మంది నాకు గత 10-15 సంవత్సరాల కాలంగా వివిధ సందర్భాల్లో, వివిధ ఉద్యమాల్లో, విద్యార్థి ఉద్యమాల్లో తారసపడి మంచి లక్ష్యాలు, ఆశయాలతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీరికి ఓటు వేయడం ద్వారా ఈ రోజు వైద్యం అనేటువంటిది మాఫియాగా మారుతున్నటువంటి నేపథ్యంలో, మెడికల్ అనేటువంటిది బోగస్ హబ్బుగా మారుతున్న నేపథ్యంలో దీన్ని నివారించడానికి, ప్రజారోగ్యాన్ని కాపాడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అక్రమార్కులకు చెక్కు పెట్టాలంటే ఈ 6 మందికి ఉన్నటువంటి జేఎస్కి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అధికారంలో ఉంటేనే కాదు, అధికారంలో లేని సమయంలో కూడా ప్రజల సంక్షేమం కోరుకునే ఏకైక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని నియోజకవర్గాల నుండి వచ్చిన 1 కోటి సంతకాల సేకరణ పత్రాలను అందుకున్నారు. ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలి అన్న ఆలోచనలు ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని, ఇందుకు 1 కోటి సంతకాల కార్యక్రమానికి స్వచ్ఛందంగా వచ్చిన స్పందన నిదర్శనమని అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని, ఈ నెల 18న రాష్ట్ర గవర్నర్ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిసి ప్రజా వ్యతిరేక నిర్ణయంపై సమగ్రంగా వివరిస్తారని అన్నారు. మళ్ళా ఫోటో తీసి పెడతాను. 17 నూతన మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి 5 కంప్లీట్ చేసి క్లాసెస్ అన్ని తీసుకొచ్చారు. మిగిలిన వంటి వివిధ దశలలో దాదాపు వచ్చినాయి. అటువంటి సమయంలో ప్రైవేటీకరణ చేయడం చాలా బాధాకరం అని చెప్పినా కూడా ప్రభుత్వం నిలకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారి 1 కోటి సంతకాల నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినారు. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అందరం కూడా పిలుపుని అందుకొని ప్రతి నియోజకవర్గంలో సంతకాల సేకరణ ప్రతి గ్రామంలో విజిట్ చేసి ఈ నియోజకవర్గం నుంచి కూడా దాదాపుగా 55,000 పైగా సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఈ 1 కోటి సంతకాలతో 18వ తేదీన గవర్నర్కి జగన్మోహన్ రెడ్డి గారు అప్లై చేస్తారు. కానీ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి చిత్తశుద్ధితో. ఎందుకు ఇటువంటి ఆలోచన? ప్రజల యొక్క భావన ఎంత వ్యతిరేకంగా ఉన్నా ప్రజల భావనకు వ్యతిరేకంగా ప్రైవేట్ పరం చేయాలని మీ బినామీలకు ఇచ్చుకోవాలన్నటువంటి ఎందుకని సంకల్పించాడు? కేవలం మన సొంత లాభాల కోసం వాళ్ళ చేతిలో మెడికల్ వ్యవస్థ పెట్టుకోవడానికి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే ఎస్టీవీ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.